ఆత్మకి నెమ్మది అను ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పొందాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం అంటే, రాత్రి సమయంలో పడుకకు వెళ్ళక మునుపు ప్రశాంతతతో నెమ్మదితో మనము వెళ్ళుటకు, ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళుటకే ఈ కార్యక్రమం. కాబట్టి బలహీనముతో ఉన్నవారు, బాధతో ఉన్నవారు ఈ ప్రోగ్రామును వినండి, చూడండి. తప్పగా మీరు మేలు పొందుతారు. ప్రభు మీకు ఆదరణ ఇస్తాడు. ఈ లోకంలో ప్రభు ఉన్నప్పుడు సమస్త ప్రజలకు ఒక పిలుపు ఇచ్చాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి అంటే ఈ లోకములో ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నవి. అంటే ఈ లోకములో ఆస్తులు, డబ్బు, ధనము ఇవన్నీ ఉన్నవి. కానీ దేవుడు అది ఇస్తా ఇది ఇస్తా అని కూడా చెప్పలేదు. విశ్రాంతి ఇస్తాను, ఇది అన్నిటికంటే గొప్పది. అన్నీ ఉండి విశ్రాంతి లేకపోతే, నెమ్మది లేకపోతే అంత వేస్ట్. ఒక్కొక్కసారి డబ్బు పెరిగినప్పుడు కూడా నెమ్మది పోతుందండి. డబ్బు పెరిగినప్పుడు, ఆస్తులు పెరిగినప్పుడు గొడవ, ప్రాబ్లం, నాకు అది కావాలి ఇది కావాలని కుటుంబంలో సమస్యలు, నెమ్మది పోతుంది. ఎందుకు ఇలా కష్టపడి ఇదంతా ఎందుకు కొన్నాను అని తల్లిదండ్రులు వారిని విసిగించినట్టు ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఇది ఎవరు ఇవ్వలేరు. కానీ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నీ ఆత్మకు నెమ్మది నేను ఇస్తాను. కాబట్టి మనము కొంతసేపు దేవుని సన్నిధిలో మనము సమయమును గడుపుతాం, ప్రార్థన చేస్తాము, వాక్యమును వింటాము. తప్పకుండా నెమ్మది మీకు కలుగుతుందండి. నేను 3 డేస్గా ఈ ప్రోగ్రాం మాట్లాడుతూ ఉన్నాను. గొప్ప ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, మోషే నీకు విశ్రాంతి నేను ఇచ్చేదాను, నెమ్మది నీకు ఇచ్చేదాను. 20 లక్షల మందిని ఒక వ్యక్తి నడిపించుకొని వెళ్ళాడంటే టెన్షన్ లేకుండా ఉంటుందా? ఆత్మకు నెమ్మది ఉంటుందా? ఇంటిలో ఒక 5గురు ఉండే వారిని చూచుకొనుటకు, నడిపించుటకు కష్టంగా ఉన్నది. కానీ 20 లక్షల ప్రజలను ఒక వ్యక్తి నడిపించుకొని వెళ్ళాడంటే నెమ్మది ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు నెమ్మది ఇస్తాను, విశ్రాంతి నీకు ఇస్తానని. అన్ని విషయములు దేవుడు తోడుగా ఉండి ఆయనను సరిచేసి, కొరతలను తీసివేసి, అన్ని అవసరతలను అవసరతలను దేవుడు ఆయనకిచ్చి, సమకూర్చి, కలుగజేసి, విశ్రాంతిని ఇచ్చి తీసుకొని వెళ్ళాడు. ఆయనకు విశ్రాంతి, 20 లక్షల మందికి కూడా విశ్రాంతి. కాబట్టి నేను ఫస్ట్ డే చెప్పాను, నీకు విశ్రాంతి, నీ ద్వారా ఇతరులకు విశ్రాంతి. అదే గొప్ప బ్లెస్సింగ్. మనమే అనుభవించాం, మనకే కావాలని కాదు, మనం అనుభవించాలి, ఇతరులు కూడా అనుభవించినట్లు వారికి చెప్పాలి, చేయాలి. జోసెఫ్కు నెమ్మది కలిగినది. జోసెఫ్ విశ్రాంతిని పొందాడు కరువు కాలంలో. అతనికి మాత్రం కాదు, ఆ దేశ ప్రజలందరికీ విశ్రాంతి కలిగినది. ఆహారము కొరత లేక సమృద్ధిగా పెట్టడం ద్వారా అందరూ విశ్రాంతిని పొందారు. కాబట్టి ఈ దినము విశ్రాంతి
నెమ్మది తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడు. మనము సందేశంలోనికి వెళ్ళక మునుపు ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి వినబోచున్నాం. ఈ సాంగ్ కూడా నేనే రాగం అమర్చి ఈ సాంగును నేనే రాసి పాడడం జరిగింది. ఇది కీర్తనలో నుండి తీయబడిన ఒక పాట. యెహోవా లెమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము, బాధపడు వారిని మరువకుము, మరచిపోకుము అని దావీదు రాసిన ఒక వాక్యము. నేను ఈ పాటను పాడుచుండగా మీరు వినండి. మళ్ళీ నాతో కలిసి మీరు ఏకీభవించి పాడవచ్చు. గమనించండి. అద్భుతమైన ఒక సాంగ్. దావీదు కూడా దేవుని సన్నిధిలో వేచి ఉండి మంచిగా పాటలు రాసి అద్భుతమైన వాక్. మనము ఎంత ధ్యానించినా కూడా అటువంటి మాటలు రావు. అటువంటి మాటలచే కీర్తనలు 150 కీర్తనలు అద్భుతముగా ఉన్నది. దేవుడు కూడా అంటున్నాడు, సొలొమోన్తో అంటున్నాడు, సొలొమోన్ నీవు నీ తండ్రి ఉన్నట్టు నీవు లేదు. నీ తండ్రి నాకు అనుకూలముగా అన్ని విషయములో నా హృదయమును ఎప్పుడు కూడా బాధపరచకుండా నాకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ నీవైతే నా ఆజ్ఞను నా కట్టడలను నీవు గైకొనలేదు, పాటించలేదు సొలొమోన్. కాబట్టి రాజ్యమును నీ యొద్ద నుండి నేను తీసివేస్తాను. కానీ దావీదుకు నేను వాగ్దానం చేశాను, నేను అలా చెయ్యను. సంతతి మీరు ఏలుదురు అని నేను ఇచ్చాను, మాట ఇచ్చాను. నతాను అను ప్రవక్తను పంపించి నేను చెప్పాను, ప్రవచనముకు చెప్పాను. కాబట్టి సొలొమోన్ నీ కాలంలో అది చెయ్యను, నీ కుమారుణ్ణి కాలంలో రాజ్యమును తీసుకుంటాను. ఎందుకంటే నీవు నా ఆజ్ఞను గైకొనలేదు, నీవు నా కట్టడలను నీవు అనుసరించలేదని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవునికి అనుకూలముగా దేవుని వాక్యమునకు లోబడి ఈ లోకంలో జీవించుట దానికంటే గొప్ప ధన్యత లేదండి. కాబట్టి మనము పాటించాలి, ముందుకు వెళ్ళాలి. యెహోవా లెమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము, బాధపడు వారిని మరువకము, మరచిపోకుము అన్న అద్భుతమైన పాట. ప్రతి ఇంటిలో కూడా సమస్యలు ఉన్నవి. నాకు ఏం లేదండి, 100% మేము మంచిగా ఉన్నామని ఎవరు లేరు. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అన్నిటినీ దేవుని సన్నిధిలో ప్రభు ఏం చెప్పాడు, భారమును నా మీద పెట్టి నీవు ఫ్రీ అయిపోవాలని. కాబట్టి దేవుని మీద మనం మోపి మనము విశ్రాంతి, నెమ్మది పొందాలి. ఈ పాటను నేను పాడుచుండగా వినండి, నాతో కలిసి మీరు పాడవచ్చు. యెహోవా లెమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము, బాధపడు వారిన్ మరువకుము, మరచిపోకుము, బాధపడు వారిన్ మరువకుము, మరచిపోకుము. యెహోవా లెమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము, బాధపడు వారిన్ మరువకుము, మరచిపోకుము, బాధపడు వారిన్ మరువకుము, మరచిపోకుము. బాధలో ఉన్న నీ ప్రజలను పాలు తేనె ప్రవహించు దేశమునకు, బాధలో ఉన్న నీ ప్రజలను
పాలు తేనె ప్రవహించు దేశమునకు నడిపించితివే, చేర్చితివే. మమ్మును నడిపించు మహాదేవా, నడిపించితివే, చేర్చితివే. మమ్మును నడిపించు మహాదేవా. యెహోవా లమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. బాధలో ఉన్న యోసేపును పాలించే స్థాయికి హెచ్చించితివే. బాధలో ఉన్న యోసేపును పాలించే స్థాయికి హెచ్చించితివే. అధిపతిగా ఘనపరచితివే. మమ్మును నడిపించు మహాదేవా. అధిపతిగా హెచ్చించితివే. మమ్మును నడిపించు మహాదేవా. యెహోవా లమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. బాధలో ఉన్న హన్నాకు బాలుని ఇచ్చి నడిపించితివే. బాధలో ఉన్న హన్నాకు బాలుని ఇచ్చి స్థిరపరచితివే. ప్రార్థనను ఆలకించితివే. మమ్మును నడిపించు మహాదేవా. ప్రార్థనను ఆలకించితివే. మమ్మును నడిపించు మహాదేవా. యెహోవా లమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. బాధలో ఉన్న యోబును భార్యతో మళ్ళీ దీవించితివే. బాధలో ఉన్న యోబును భార్యతో మళ్ళీ దీవించితివే. యోబుతో మాట్లాడితివి. మమ్మును నడిపించు మహాదేవా. యోబుతో మాట్లాడితివి. మమ్మును నడిపించు మహాదేవా. యెహోవా లమ్ము దేవా, నా దేవా చెయ్యెత్తుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. బాధపడువారిన్ మరువకుము, మరచిపోకుము. జూలై 1
శనివారము హైదరాబాద్లో వైఎంసిఏ మెయిన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు కూడిక ఉన్నదండి. నేను వాక్యం చెప్పుటకు వస్తున్నాను, ప్రార్థన చేస్తాను మీ కొరకు. తప్పకుండా రండి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలకు శుభవార్త. జూలై 1 వైఎంసిఏ మెయిన్ హాల్ హైదరాబాద్లో కూడిక జరుగుతున్నది. ప్రతి నెల 2వ శనివారం వరంగల్లో జరుగుతుంది. హైదరాబాద్లో మొదటి శనివారం జరుగుతుంది. జూలై మొదటి శనివారం 1కు వచ్చుచున్నది. తప్పకుండా రండి, పాలు పొందండి, దీవెనలను పొందండి. కరెక్ట్గా 6 గంటలకు ప్రారంభం చేయబడుతుంది, త్వరగానే ముగించబడుతుంది. రండి. వరంగల్ పట్టణంలో మిల్స్ కాలనీ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో బహిరంగ సభలు ఉన్నవి. 3, 4, 5 డి ఐజక్ వరంగల్ పట్టణంలో పాస్టర్గా ఉన్నారు. వారు సందేశం ఇచ్చుచున్నారు, నేను కూడా సందేశం ఇచ్చుచున్నాను. అంటే 2nd డే 3rd డే నేను మాట్లాడుచున్నాను. కాబట్టి గమనించండి, వరంగల్ పట్టణంలో ఉన్న ప్రజలు తప్పకుండా ఈ మీటింగ్లో మీరు పాలు పొందవచ్చు, దీవించబడవచ్చు. రండి, కుటుంబముగా రండి. మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గమనించండి, ఈ ఆత్మకు నెమ్మది ఈ ప్రోగ్రాం నైట్ టైంలో 9:30 to 10:30. మీరు జడ్సన్ అబ్రహాం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. తర్వాత రివైవల్ టీవీ అను ఛానల్లో కూడా వస్తుంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిఫ్ట్ ఆఫ్ జీసస్ తెలుగు అక్కడ కూడా వచ్చుచున్నది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ కృప ఆ ఛానల్లో కూడా వచ్చుచున్నది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసంగాలను వినండి, దేవుని మాటలను తప్పకుండా మీరు దీవించబడుదురు. ఇప్పుడు మనము వాక్యంలోనికి వెళదాం. అంటే కొన్ని దినములుగా నేను చెప్తున్నాను, విశ్రాంతి విశ్రాంతి విశ్రాంతి. ఈ విశ్రాంతికి పరలోక ప్రార్థన, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనకు కూడా సంబంధం ఉన్నది. అవును, ఎందుకంటే ఆహారము లేకపోతే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ టైంకు మనకు ఆహారం కావాలి, లేకపోతే బ్రతకలేము. నీళ్లు కావాలి త్రాగుటకు, లేకపోతే ఉండలేము. నేను బాగా ఆలోచించినప్పుడు పరలోక ప్రార్థనలో అది ఉన్నది, అనుదిన ఆహారము మాకు దయచేయము. అది ఉంటే మాకు ఏం టెన్షన్ ఉండదు, విశ్రాంతి నెమ్మది తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనము ఆ విషయమును ధ్యానించాము. తర్వాత నీ చిత్తం, దేవుణ్ణి చిత్త ప్రకారము చేస్తే నెమ్మది ఉంటుంది, లేకపోతే నెమ్మది ఉండదు. అది చాలా ముఖ్యం. మనము తొందరపడి నిర్ణయం చేసుకొని, ఎక్కడైనా తొందరపడి సడన్ డిసిషన్ చేసుకొని మనం ఎక్కడైనా వెళ్ళి టెన్షన్గా నెమ్మదిని పోగొట్టుకొని కష్టపడుచున్నాం. కానీ దైవ చిత్తం జరిగితే అక్కడ ఎటువంటి టెన్షన్ ఉండదు, ప్రశాంతత నెమ్మది కలుగుతుంది. ఆ విషయమును కూడా మనం ధ్యానించాం. నిన్నటి దినము అప్పు ఇచ్చిన వారిని క్షమించడం. దేవా మమ్మను క్షమించుము అను విషయమును కూడా మనము ధ్యానించాం నిన్నటి దినం. పరలోకపు ప్రార్థన, యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించవా? ఎలా ప్రార్థన చేయాలి మాకు తెలియదు, మాకు చెప్పవా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనము నుండి ఎలా ప్రార్థన చేయాలని ప్రభు మనకు నేర్పించాడు. దానిలో ఇవన్నీ ఉన్నవి. అనుదిన ఆహారము, నీ చిత్తం జరుగునుగాక, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. తర్వాత శోధనలో మమ్మను తేక
దుష్టుని చేతుల నుండి మమ్మను తప్పించుము. అవును, దుష్టుడు సాతాను, ఆయన చేతిలో మనము వెళితే ఇక చాలా కష్టమండి. నెమ్మది పోతుంది, సమాధానం పోతుంది. మెల్లిగా తీసుకొని వెళ్ళి పాపంలో పడవేస్తాడు, ఎక్కడైనా వెళ్ళి ఇరికిస్తాడు. ఉన్న సమాధానం మొత్తం పాడైపోతుంది. అటువంటి పని చేస్తాడు ఈ దుష్టుడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, చక్కగా చెప్పాడు, దొంగతనం చేయుటకు, మనుషులను హత్య చేయుటకు వచ్చాడు. నేను నా ప్రాణమును ఇచ్చి మిమ్మల్ని కాపాడుటకు వచ్చానని ప్రభు చెప్పాడు. అవును, దుష్టుడు చేతిలో దొరికితే ఇంకా అంతే సంగతి. మొన్న కూడా మేము మా ప్రేయర్ టవర్లో ఈ ఫ్లోరింగ్ పని జరుగుతున్నది కాబట్టి మేస్త్రి క్రింద పని చేయుటకు కొందరిని మేము తీసుకొని వస్తాం. డైలీ కూలీ కొరకు తీసుకొని వస్తాం. లాస్ట్ డే మంచి జరిగింది, అంత ఫ్లోరింగ్ మొత్తం అయింది. లాస్ట్ డే ఆ పని జరుగుతున్నది. అప్పుడు ఒక వ్యక్తి బాగా త్రాగి వచ్చాడు. ఒకటే గొడవ, ఒకటే ప్రాబ్లం. తర్వాత కొద్దిగా అక్కడ టైం దొరకంగానే మళ్ళీ త్రాగుటకు వెళ్ళిపోయాడు. అబ్బా, అన్నం లేకపోయినా పర్వాలేదు, కాఫీ టిఫిన్ లేకపోయినా పర్వాలేదు, టైంకు మందు డ్రింకింగ్. అంటే అపవాది చేతిలో ఒక వ్యక్తి దొరికితే ఇంకా అంతే సంగతి. అవును, ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి, ఎప్పుడు బ్రాండీ షాపుకు తీసుకొని మంచిగా ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేపించి కుటుంబంలో నెమ్మది లేకుండా అక్కడ పిల్లలకు ఫీజు కట్టాలి. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతున్నది, కానీ సంపాదించిన డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళి అనవసరంగా ఖర్చు చేసి త్రాగడము, తన స్నేహితులను తీసుకుపోయి ఫ్రెండ్షిప్ను అక్కడ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి త్రాగడం. ఇంటిలో చాలా ప్రాబ్లం, అప్పు ప్రాబ్లం, ఇంట్లో ఖర్చులకు డబ్బు లేదు. అపవాది చేతిలో దొరికితే ఆ కుటుంబం అలాగే ప్రాబ్లంలో వెళ్ళి పడుచున్నది. ఎందుకంటే త్రాగయ్యా, ఇక నీకు ఏమున్నది, మంచిగా త్రాగు, ఇంకా తొందరగా వెళ్ళిపో. పేక్కులు మొత్తం పాడైపోతుంది, కడుపులో ఉన్న అవయములు మొత్తం పాడైపోతుంది, తొందరగా నీవు పోవచ్చు. పిల్లలు, భార్య, వీళ్ళందరూ వారు ప్రాబ్లంలో పడతారు. అంటే దుష్టుడు శోధకుడు, శోధనలోనికి తేక, శోధనలో మేము వెళ్ళక దుష్టుని చేతుల నుండి తప్పించుము. అప్పుడు మేము బ్రతుకుతాము, అప్పుడు మాకు నెమ్మది ఉంటుంది, టెన్షన్ అన్నీ పోతుంది, అప్పుడు విశ్రాంతి ఉంటుందండి. అపవాది చేతికి మమ్మల్ని ఇవ్వకు, అపవాది ముట్టుటకు అనుమతి ఇవ్వకు. మేము కూడా శోధనలో వెళ్ళి పడకూడదు, మాకు కూడా నీవు సహాయం చేయాలి అని ఈ ప్రార్థనలో ఉన్నదండి. అంటే దేవుడు కూడా ఒక్కొక్కసారి పరిశోధించుచున్నాడు, ఆయన కూడా టెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మా ఫ్యాక్టరీలో కూడా ఎప్పుడైనా నేను టెస్ట్ చేస్తాను. నేను 1,000 రూపాయలు నా జేబులో నుండి తీసి వేస్తాను. రాత్రి 1,000 రూపాయలు ఎక్కువ ఉన్నదని లెక్కలో తీసుకొస్తున్నారా, పరీక్ష చేస్తాను. యథార్థత ఉన్నదా, కరెక్ట్గా చేస్తున్నారా, నమ్మి డబ్బు ఇవ్వాలి, బ్యాంకుకి కట్టిరా అని చెప్పి డబ్బు చేతికి ఇవ్వాలి. నమ్మాలంటే వారిని టెస్ట్ చేస్తూ ఉంటాను, కరెక్ట్గా ఉన్నారా, అంటే యథార్థత ఉన్నదా అని నేను టెస్ట్ చేస్తూ ఉంటాను. దేవుడు కూడా మనలను పరీక్ష చేస్తున్నాడంట. ఈ వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడా, నమ్మకంగా ఉన్నాడా, నమ్మకముగా చేస్తున్నాడా, లేకపోతే డబ్బుకు ఆశపడి ఏదైనా చేస్తున్నాడా.
దేవుడు కూడా పరీక్ష చేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు పరీక్ష చేస్తాడో ముగింపు విశ్రాంతిని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. అపవాది శోధిస్తే అది ఎప్పుడు కూడా దడ, భయము, ఆందోళన, ఏమవుతుందో అని భయము. అపవాది శోధన అలా ఉంటుంది. దేవుడు పరిశోధిస్తే దానికి ముగింపు విశ్రాంతిని ఇస్తుంది. అబ్రహామును దేవుడు పరిశోధించినాడంట, ఏకైక కుమారుని నా కొరకు ఇచ్చేసేయని. వెంటనే అబ్రహాం తన ఏకైక కుమారుని తీసుకొని కట్టెలు, నిప్పు తీసుకొని దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు. అండ్ ఆయన హృదయం ఆ టైంలో ఎలా ఉన్నదో మనకు తెలియదు. ఎంత టెన్షన్ లేకుండా విశ్రాంతి అంతా పోయి, ప్రభువా నీవే ఇచ్చావు, 100 ఏళ్ళ వయసులో ఇచ్చావు, ఇప్పుడు నీవే అడుగుచున్నావా దేవా, నీ మాటకు నేను లోబడతానయ్యా, నువ్వు ఏది చెప్పినా నేను చేస్తానయ్యా, నీకే మొదటి స్థానం నా జీవితంలో. కానీ ఇప్పుడు నా కుమారుణ్ణి అడుగుచున్నావు అయ్యో అని చక్కగా ఏం చేస్తున్నాడు, తీసుకొని ఆ కొండ మీదికి వెళ్ళుచున్నాడు. అంటే టెన్షన్ నెమ్మది పోయింది. కానీ అక్కడ వెళ్ళి కట్టెలు పేర్చి బలిపీఠము కట్టి అక్కడ తన కుమారుణ్ణి పడుకోబెట్టి కత్తి తీసి వధించే సమయం. ఆ లాస్ట్ టైంలో ఒక స్వరం వినబడుచున్నాడు, అబ్రహాం అబ్రహాం, నీ కుమారునికి ఏం చెయ్యకయ్యా, నువ్వు ఏం చెయ్యకు. అబ్బా, నా మాటకు ఇంత విలువ ఇస్తావు, నాకు లోబడతావుని నేను అనుకోలేదు. అందుకే చిన్న పరీక్ష. ఇప్పుడు తెలుసుకున్నాను, నీవు నాకు భయపడుచున్న వ్యక్తి, నా మాటకు లోబడుచున్న వ్యక్తిని ఇప్పుడు తెలుసుకున్నానని దేవుడు మనసారా దీవించాడు. అబ్రహాం, ఆకాశమును చూడు, నక్షత్రమును చూడు, ఇసుకను చూడు, దానిని లెక్కించగలమా? అలాగే నీ సంతతి ఉంటారు. ఒక్క కుమారుణ్ణి ఇచ్చాను, కానీ నీ సంతతి భూమి మీద లెక్క పెట్టలేరు. అలా ఉంటారయ్యా, నేను అలా దీవిస్తానని దేవుడు మనసారా దీవించాడు. అవును, ముగింపు చూడండి, ప్రశాంతత, నెమ్మది. అబ్రహామునకు విశ్రాంతి కలిగినది. వెళ్ళినప్పుడు ఎంత భయముతో వెళ్ళాడు, కానీ విశ్రాంతి కలిగినది. కానీ అపవాది శోధిస్తే అలా ఉండదు. అది చక్కగా మరణానికి తీసుకొని వెళుతుంది. అక్కడ విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే అపవాదిని మనం జయించాలి. అంటే దేవుడు ఎప్పుడైనా పరీక్ష చేస్తే ముగింపు ఆనందముగా ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. నేను కూడా అప్పుడు బిజినెస్ ఆరంభంలో నేను చెప్పాను, ప్రభువా నన్ను దీవించి ఒకసారి, నేను అన్నీ వదులుకొని నీ కొరకు సేవకు వచ్చేస్తాను అని చెప్పి ప్రార్థన చేశాను. ఆరంభంలో బిజినెస్ పెరిగింది. 5 రాష్ట్రములకి మా ప్రోడక్ట్ సప్లై చేశాం. దేవుడు బాగా ఆశీర్వదించాడు. 24 అవర్స్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంది. చాలామంది పని చేశారు. దేవుడు బాగా దీవించాడు. తర్వాత నేను అన్నీ మర్చిపోయాను. దేవునితో చేసిన ప్రార్థన ఇవన్నిటిని మర్చిపోయాను. దేవా నన్ను దీవిస్తే నేను నీ కొరకు సంపూర్ణంగా చేస్తాను. కరెక్ట్ 2015లో మళ్ళీ కష్టాలు వచ్చినవి. మొత్తం చుట్టూ చెక్ పెట్టేశాడు దేవుడు. అప్పుడు ఏం చెప్పావు? నేను సంపూర్ణంగా చేస్తానన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. మంచి బిజినెస్ బాగుంది, ఇప్పుడు ఏం చెప్పట్లేదు, మంచిగా ఉన్నావు.
అప్పుడు ఇచ్చిన మాట ఏమిటి? ఒక దినము నేను సాయంత్రము ప్రార్థనకు వెళ్ళినప్పుడు, రోజు సాయంత్రం ప్రార్థనకు వెళుతాను. ప్రార్థనకు వెళ్ళినప్పుడు నా 2 చేతులను లేపి ప్రభుతో చెప్పాను, ప్రభువా నీ కొరకు నేను సేవ చేస్తాను. ఇక ఫ్యాక్టరీ ఏమైనా పర్వాలేదు, ఫ్యాక్టరీ గురించి నేను ఆలోచించాను, నీవే నాకు కావాలి. ఎప్పుడు ఈ మాటను నేను చెప్పాను మొత్తం మారుచున్నది. అంటే దేవునికి మనము ఆయనను మొదటి స్థానంలో పెట్టుచున్నామా? ఆయనకు ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తున్నామా? మనము ఆయనని ఎక్కువ ప్రేమిస్తున్నామా? ఒక్కొక్కసారి ఆయన పరిశోధిస్తున్నాడు. నేను సేవ చేస్తాను ప్రభువా, నాకు ఫ్యాక్టరీ ముఖ్యం కాదు, మీరు ముఖ్యం అని చెప్పంగానే మొత్తం మారింది. నా ఫస్ట్ పాప వివాహం జరుగుతున్నది. ఒక పెద్ద ఫ్యామిలీ వారు వచ్చి మీ పాపను మాకు ఇస్తారని చెప్పి వివాహం చేసుకున్నారు. ఆగిన ఫ్యాక్టరీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నది, మళ్ళీ నడుస్తుంది. ప్రభు అంటున్నారు, ఇది నేనే ఇచ్చాను కదా ఫ్యాక్టరీ నడవని, కానీ నీవు చెప్పావు కదా మీరే నాకు కావాలి, మీరే ముఖ్యం, మీకు మొదటి స్థానం ఇస్తానని చెప్పినావు కదా, అది చాలు. అంటే ఒక్కొక్కసారి దేవుడు కూడా పరిశోధిస్తాడు. ఎలా ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారా, నా మాటకి విలువ ఇస్తున్నారా అని దేవుడు కూడా ఒక్కొక్కసారి పరీక్ష చేస్తాడు. అది మనకు నెమ్మదిని ఇస్తుంది, విశ్రాంతిని ఇస్తుంది. యోబు జీవితంలో కూడా చూడండి, అప్పవాది వెళ్ళి అడుగుచున్నాడు, అనుమతి అడుగుచున్నాడు. కొద్దిగా నా చేతికి ఇస్తే నేను ఏం చేస్తానో చూడు. సర్వనాశనం చేసి ఈ యోబు ఇక నాకు దేవుడు వద్దు, ఎవరు వద్దని వెళ్ళిపోతాడు అని అప్పవాది అడిగితే దేవుడు అనుమతి ఇచ్చాడు. అది కూడా చూడండి, చివరికి ఆయనకు నెమ్మది విశ్రాంతి కలిగినది. ఎన్ని బాధలు వచ్చినా ఒక్కొక్కసారి యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, నాకు విశ్రాంతి లేదు, ఎప్పుడూ శ్రమలే, ఎప్పుడు నాకు బాధలే, కన్నీరు, వేదన, ఏడిచి ఏడిచి ముఖము ఎర్రగా అయిపోయింది. అయ్యో కన్నీరు, శరీరములో ఆరోగ్యం బాగలేదు, పురుగు, ఎముకలలో పురుగు, నెమ్మది లేదు. రాత్రి వస్తే పగటి వేళ ఎప్పుడు, పగటి వేళ వస్తే రాత్రి ఎప్పుడు, అయ్యో నా దినాలు గడిచిపోవచ్చున్నదని బాగా బాధల్ని అనుభవించినాడు. కానీ చివరికి దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన పరిస్థితిని మార్చి మళ్ళీ నెమ్మది ఇచ్చాడు. మళ్ళీ యోబుకు విశ్రాంతిని దేవుడిచ్చాడు. అంటే ఒక్కొక్కసారి దేవుడు పరిశోధించిన, దేవుడు అనుమతించిన అది నెమ్మదిగానే ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. పేతురు విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, అపవాది అడిగాడు, అనుమతి అడిగాడు, నేను అనుమతి ఇచ్చాను, కానీ నీ విశ్వాసం పోకూడదని నేను నీ కొరకు ప్రార్థన చేశాను. అపవాది శోధించాడు పేతురును, కానీ ప్రభు ఆయనను చేయి విడవలేదు. మళ్ళీ సముద్రములకు వెళ్ళి అక్కడ చేపలు పట్టుటకు వెళ్ళిన పేతురును మళ్ళీ తీసుకొచ్చాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు 3 సార్లు. అడిగి నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. కాబట్టి చూడండి, ఈ 2 విషయంలో దేవుడు అనుమతి ఇచ్చిన విషయంలో కూడా మనకు నెమ్మది దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు పరిశోధించిన అక్కడ కూడా నెమ్మది ఉంటుంది. కానీ ఈ అపవాది ఎప్పుడైనా ఆయన చేతిలో మనము దొరికితే
నెమ్మది మొత్తం పోతుందండి. అపవాది పని ఏమిటి? నెమ్మది లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. సమాధానం పోతుంది. చివరికి కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఆ స్టేజ్కి తీసుకొని వెళుతాడు. అవును. కాబట్టి ఈ దినము రాత్రి శోధనలో తేక దుష్టుని చేతులుండి నన్ను తప్పించు. నెమ్మది లేదు. దుష్టుడు నా మైండ్ను తింటున్నాడు, నా ఆలోచన పాడు చేస్తున్నాడు. కాబట్టి నన్ను కాపాడము తండ్రి, నన్ను బ్రతికించుము, నెమ్మది దయచేయము, విశ్రాంతి దయచేయము. మనము ఈరోజు అలాగే ప్రార్థన చేయబోచున్నాం. తప్పకుండా దేవుడు నెమ్మది ఇస్తాడు. ఈ సాతాను చేతులుండి మిమ్మల్ని తప్పించి మీ ఆత్మకు నెమ్మదిని ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడండి. ఒక వ్యక్తి చెప్పాడు, ఎప్పుడును భార్యను చంపివేయి, భార్యను చంపివేయి అని ఒక స్వరం అతనికి వినబడిందంట. భార్యను చంపివేయి, భార్యను చంపివేయి. కొన్ని సంవత్సరాలు ఈ బాధ తట్టుకోలేక ఒక దినము బాగా ఎక్కువ స్వరం వినబడుచున్నాను, భార్యను హతం చేయి. భార్యను చంపేశారు. నెమ్మది పోయింది, సమాధానం పోయింది. ఇప్పుడు చెరసాలలో అతడు ఉన్నాడు. అవును. కాబట్టి ఈ అపవాది చేసే పని, నెమ్మది సమాధానం పోతుంది, విశ్రాంతి పోతుంది. ఇప్పుడు ఆయన బాగా బాధపడుతున్నాడు. అయ్యో, నా భార్యను చంపేశాను, ఇక్కడ ఉన్నాను, నా పిల్లలు ఒక్క దిక్కు, అయ్యో. నెమ్మది పోయింది, విశ్రాంతి పోయింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రార్థన తప్పకుండా చేయాలి. శోధనలోనికి తేగ దుష్టుని చేతిలోండి నన్ను తప్పించుమో, అప్పుడు నాకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మనము ఈరోజు రాత్రి మనం ప్రార్థన చేయబోచున్నాం. దేవా, నాకు విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి, నెమ్మదిగా నేను నిద్రలోనికి వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ లేచి నిన్ను స్తుతించాలి. అటువంటి కృప నాకు దయచేయము అని మనము అడగాలి. తప్పకుండా దేవుడు మీకు అద్భుతం చేస్తాడండి. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత 40 days ఉపవాసం ఉండుటకు వెళ్ళినప్పుడు అపవాది ఆయనను శోధించాడు. 3 మార్లు శోధించినప్పుడు 3 మార్లు బైబుల్ వాక్యం ద్వారానే అపవాదిని ఓడించాడు. మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండే ఈ శోధకుడు సాతాను, ఈ దుష్టుడిని మనం జయించగలం. ఓ దుష్టుడు వస్తున్నాడు, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, ఏం మాట్లాడకము, ఆయనకి చోటు ఇవ్వకు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్తున్నాడు, వినకు, మళ్ళీ ప్రాబ్లంలో పడతావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలని రోజు కూడా మీకు నేను చెప్తున్నాను. మనం అడగాలి, దేవా, నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి, నాతో నీవు ఉండాలి. ఈ శోధకుడు నన్ను ముట్టకుండా నీవు నన్ను కాపాడాలని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఈ శోధనలో నుండి తప్పించబడతాం. అవును. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఒక వరం, అన్య భాషలతో మాట్లాడుచున్న వరం. అంటే తెలియని ఒక భాషను దేవుడు మాట్లాడించి నేను నీలో ఉన్నాను అని ఆయన మనకు
ప్రూఫ్ చేస్తాడు, నేను నీలో ఉన్నాను. అన్య భాష అంటే తెలియని ఒక భాష. ఈ అన్య భాషలతో మాట్లాడినప్పుడు అపవాది ఆ జోలికి రానే రాడు. ఎందుకంటే దేవునితో సంబంధం ఉన్నది ఈ వ్యక్తి, కానీ అపవాది ఏం చేస్తాడు, దూరముగా ఉంటాడు కానీ దగ్గరకు రాడు. అపవాది ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి విరోధముగా యుద్ధం చేస్తాడంట. కాబట్టి అన్ని భాష మాట్లాడి దేవునితో సంబంధం కలిగిన ఒక వ్యక్తి జోలికి రాడు. అందుకే మనం ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా ఒక్కొక్క బ్లెస్సింగ్లో మనం ముందుకు వెళ్ళాలి. అటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలి. ఆత్మీయ బ్లెస్సింగ్స్ మనకి ఇవ్వాలి. ముందుకు వెళ్ళాలి, దేవుడికి సమీపంగా వెళ్ళాలి, దేవునితో సహవాసం, ఆయనను స్తుతించడం, ఆయన కొరకు బ్రతకడం. కాబట్టి దుష్టుని చేతుల నుండి తప్పించుటకు దేవుని శక్తి ద్వారా ఒక వ్యక్తి నింపబడాలి. అటువంటి కృపను మనం పొందుదాం, ముందుకు వెళదాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుడు మీకు అద్భుతం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మనం ప్రార్థన చేద్దామా? ప్రభువా, కొంతసేపు నీ మాటలను మేము ధ్యానించాం. ఇప్పుడు నీ ప్రజలు ఆశీర్వాదం కొరకు వారు వేచి ఉన్నారు. ఒక్కసారి మీ హస్తమును వారి మీద చాపండి తండ్రి. ఇప్పుడే నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ శక్తి చేత నింపండి తండ్రి. విశ్రాంతి దయచండి, శోధన నుండి బయటికి తీసుకొని రండి. అపవాదికి చోటు ఇవ్వకుండా నీ బిడ్డలను మీరు కాపాడండి తండ్రి. డెలివరెన్స్ మీరు దయచేయండి. బంధకంలో ఉన్న వారిని విడిపించండి ఇప్పుడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ప్రతి ఫ్యామిలీపై నీ శక్తి కుమ్మరించబడును గాక. ప్రతి వ్యక్తి మీద మీ హస్తము ఉంచబడును గాక. గాయపరచబడిన మీ హస్తము, చీల్చబడిన మీ హస్తము ఇప్పుడే ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. విడుదల వచ్చును గాక. స్వస్థత జరుగును గాక. బలహీనతలు వెళ్ళిపోవును గాక. ఇప్పుడే నా ఇప్పుడే ప్రభువా, ప్రతి శరీరంలో బలము వచ్చును గాక. వ్యాధితో మరణ పడుకలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నెమ్మది దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే ముట్టండి తండ్రి. లార్డ్ టచ్ దమ్, లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ ఫిల్ దమ్. పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. విశ్రాంతి, నెమ్మది నీ బిడ్డలకు దయచేయండి ఇప్పుడే. నా ఇప్పుడే ప్రతి గృహములో నీ శక్తి ప్రవహించును గాక, వెళ్ళును గాక. ఇప్పుడే చీకటి వెళ్ళిపోవును గాక. ఇప్పుడే విడుదల దయచేయండి తండ్రి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జూలై 1 హైదరాబాద్లో వైఎంసీ హాల్లో జరుగుతున్న కూడికకు తప్పకుండా రండి. మొదటి శనివారం జూలై 1 వైఎంసీ హాల్లో ఈ కూడిక జరుగుతున్నది. వాక్య పరిచర్య చేయుటకు నేను వస్తున్నాను. రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తర్వాత వరంగల్ పట్టణంలో మిల్స్ కాలనీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో కూడికలు ఉన్నవి.
3 దినములు సభలు జూలై 3, 4, 5 తప్పక రండి. మీటింగ్లో పాలు పొందండి. నేను వాక్యం చెప్తున్నాను. తర్వాత ప్రతి ఆదివారము సాయంత్రం 4 to 6 స్పెషల్ మీటింగ్ మా ప్రేయర్ టవర్లో జరుగుతున్నది. గొర్రెకొండ. మీరు ఆ కూడికలో తప్పకుండా పాలు పొందండి. ప్లాన్ చేసుకోండి. కుటుంబముగా వచ్చుటకు కరెక్ట్గా 4:15 మా బస్సు రైల్వే స్టేషన్ ముందు ఉంటుంది. బ్లూ కలర్ బస్సు. వెంకట్రామ థియేటర్ ముందు స్టాప్ ఉంటుందండి. తర్వాత మిల్స్ కాలనీ బ్యాప్టిస్ట్ చర్చ్ ముందు కూడా స్టాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ క్షేమంగా రైల్వే స్టేషన్ వెళ్ళవచ్చు. గమనించండి, వాడండి ఈ బస్సు వసతిని. రండి, కుటుంబముగా దీవించబడండి. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నా కుమారుడు శాంసన్ వాక్య పరిచర్య చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. తప్పకుండా రండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రివైవల్ టీవీ ఈ ప్రోగ్రాం వచ్చుచున్నది, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. గిఫ్ట్ ఆఫ్ జీసస్ తెలుగు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నీ కృప ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చుచున్న ఈ లైవ్ ప్రోగ్రాంను చూడండి. ప్రతిరోజు కూడా ప్రభు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఏ చోటికి మోయో చున్నావో సిలువనుని, ఏ చోటికి మోయో చున్నావో వీపుపై భారం మోప మోయబలములేగా, ఒళ్ళు తల్లడిల్లగా తూలిన మోయువాడి, ఏ చోటికి మోయు చున్నావో సిలువనుని, ఏ చోటికి మోయు చున్నావో. తల్లి ఏడ్చూచు నడువ ఆబ్దుల్వను వెంటబోవ, చెలియాలెల్ల ప్రేమన్నల్లని ఏడువ స్వామి, ఏ చోటికి మోయుచున్నావో సిలువనుని, ఏ చోటికి మోయుచున్నావో.